వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం యోధా జగమంతకు నీవే మేధా నీ సందేశం వీలు నామగా మాకిచ్చినవు బహుమానంగా నీవే మా వాదం మా ప్రాణనాదం నీవే మా వాదం మా ప్రాణనాదం నీవే మా చెట్టు నీవే తొలిమెట్టు జై భీం ఇదే మా నినాదం జై భీం ఇదే మా రణనాదం జై భీం ఇదే మా నినాదం జై భీం ఇదే మా రణనాదం రాజ్యాంగము రాసిన యోధా జగమంతకు నీవే మేధా నీ సందేశం వీలు నామగా మాకిచ్చినవు బహుమానంగా
దీన జన బతుకుల్లో ఉరుములా ఉరిమావు మెరుపై నువ్వు మెరిశావు మెరుపై నువ్వు మెరిసావు అనాగరికము అంచు తుంచి నాగరికులుగా చేసి నాగరికులుగా చేసి నిశిగర్భము చీల్చుకొని ఉదయించిన అంబేద్కరుడా మాతృజాతి కన్న కలలు ఫలించిన అంబేద్కరుడా నీవే నీవే మా పొద్దు పొడుపువు నీవే నీవే మా వెన్నెల ముడుపువు నీవే నీవే మా పొద్దు పొడుపువు నీవే నీవే మా వెన్నెల ముడుపువు జై భీం జై భీం ఇదే మా నినాదం జై భీం జై భీం ఇదే మా రణనాదం జై భీం జై భీం ఇదే మా నినాదం జై భీం జై భీం ఇదే మా రణనాదం అరే కుల రక్కసి కొలిమిలోన మనువాదము తగలేసి స్వేచ్ఛ సమత చాటావు స్వేచ్ఛ సమత చాటావు కడవరకు కడజాతి మేలెంచిన మా సూర్యుడా మేలించిన మా సూర్యుడా మతవాదం మట్టుబెట్టిన భరతరత్న నీవేనయ్యా మా గొంతు తడిపి ధూప తీర్చి మహనీయుడవైనావయ్యా నీవే నీవే మా యుగ ప్రవక్తవు నీవే నీవే మా బాబసాయబు నీవే నీవే మా యుగ ప్రవక్తవు నీవే నీవే మా వెలుగు రేఖవు జై భీం జై భీం ఇదే మా నినాదం జై భీం జై భీం ఇదే మా రణనాదం జై భీం జై భీం ఇదే మా నినాదం జై భీం జై భీం ఇదే మా రణనాదం పీడిత తాడిత బడుగు జీవుల పెన్నిది నీవు ఆశల సౌదము నీవు ఆశల సౌధం నీవు అడుగంటిన జాతిలో చైతన్య దీప్తి రగిలిస్తూ చైతన్యం నింపినావు భరత జాతి బిడ్డలకు చదువు దారి చూపినవయ్యా బోధించి సమీకరించి పోరు దారి చూపినవయ్యా నీవే నీవే మా మార్గదర్శివి నీవే నీవే మా జ్ఞానశీలివి నీ ఆశయమే మా గమ్యస్థానము నీ నీడలోనే మా ప్రయాణము జై భీం జై భీం ఇదే మా నినాదం జై భీం జై భీం ఇదే మా రణనాదం జై భీం జై భీం ఇదే మా నినాదం జై భీం జై భీం ఇదే మా రణనాదం రాజ్యాంగము రాసిన యోధా జగమంతకు నీవే మేధా నీ సందేశం వీలు నామగా మాకిచ్చినవు బహుమానంగా అందరివాడు అంబేద్కరుడు నిజమే సమాజమా జై భీమని అందామా కొందరివాడని వెలివేశారు నమ్మకు ప్రపంచమా ఇది మనుషుల తప్పిదమా జై భీమ్ అంటే జ్ఞానమే జయమని జాతిని జాగృతి చేద్దామా జై భీమ్ జై భీమ్ జయ హో జై భీమ్ జనమంతా జాతరరా చెవగూడి జై కొడదాం జై భీం జై భీం జయ హో జై భీం జనమంతా జాతరలా జమగూడి జై కొడదా చిమ్మ చీకటి చితిలోన వెలుతురు పంచాడు
ప్రస్తుతం అది నువ్వు మరిచిపోయి ప్రవర్తిస్తున్నవు. దిక్కేలేని దీనులకు దారులు వెతికినడు. దరిద్రాన్ని నువ్వు మోసిన రోజులు యాదే మరిచినవు. అంతరాత్మను అడిగి చూడు, గత చరిత తెలుస్తుంది. రాజ్యాంగాన్నే రాజ్యమేల ఈ రాజకీయం తనదే. అందుకే పెడదాము అంబేద్కర్ బొమ్మలను, నడి ఊరిలో నిలబెడదాం నిలువెత్తు రూపాలను. జై భీమ్ జై భీమ్ జయ హో జై భీమ్ జనమంతా జాతరలా జమదూడి జై కొడదాం. బానిస బతుకులు బతికింది బహుజనులానాడు. తిరిగి చూడు మన తరాల గోసాని కగుపిస్తుంది. కలంతోనే ఈ కాలానికి ఓ కదలిక నేర్పాడు. తన అక్షరమే ఈ సమాజానికి సమాధానమై సాగింది. భావితరాలకు బాటలేసి భవిష్యత్తు ఇచ్చినాడు. తన ప్రతిమలతో ఈ చరిత్రను మరో తరానికి తరలిద్దాం. కనువిప్పును కలిగిద్దాం ఈ కాలం మనుషులకు. రాజ్యాంగం రక్షిద్దాం ఆ రేపటి రోజులకు. జై భీమ్ జై భీమ్ జయ హో జై భీమ్ జనమంతా జాతరలా జమగూడి జై కొడదాం. జై భీమ్ జై భీమ్ జయ హో జై భీమ్ జనమంతా జాతరలా జమగూడి జై కొడదాం.
రావయ్యా రావయ్యా మరోసారి బాబా భీమరావు రాముజీ నందన చేతులెత్తి వందనాలయా బాబా భీమరావు రాముజీ నందన చేతులెత్తి వందనాలయా బాబా భీమరావు రాముజీ నందన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యము ఓ ప్రజాస్వామ్యము లౌకికవాదము ప్రశ్నార్థకమాయే అనునిత్యము ఓ నిత్యము ఇది సత్యము పాలక వర్గాలకే మీ ఆలోచన లేదే గణతంత్రం పదానికి అర్థమే మారిందే పాలక వర్గాలకే మీ ఆలోచన లేదే గణతంత్రం పదానికి అర్థమే మారిందే నువ్వు రాసిన రాజ్యాంగమే బాబా భీమరావు రాముజీ నందన ప్రమాదపు అంచునున్నదే బాబా భీమరావు రాముజీ నందన నువ్వు రాసిన రాజ్యాంగమే బాబా భీమరావు రాముజీ నందన ప్రమాదపు అంచునున్నదే బాబా భీమరావు రాముజీ నందన వెలివాడల పొద్దువో అంబేద్కర్ మా బతుకుల వెలుగువో అంబేద్కర్ మా ఆకలి కడుపుల అంబేద్కర్ అక్షరాల మెతుకువో అంబేద్కర్ అంతరాని నేల మీద అక్కయి మండిన మనువాదం కోరలీసి మనిషిగా గుర్తించిన వెలివాడల అరరర వెలివాడల వెలివాడల పొద్దువో అంబేద్కర్ మా బతుకుల వెలుగువో అంబేద్కర్ మా ఆకలి కడుపుల అంబేద్కర్ అక్షరాల మెతుకువో అంబేద్కర్ జయ హో అంబేద్కర్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను నా సైడ్కి రండి నా సైడ్కున్న బాబాయ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా సైడ్కుండు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగాన్ని రక్షించాలి జై హింద్ డివిజన్లో డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సోదరులకు మరియు సానుభూతి పరులకు అదేవిధంగా అంబేద్కర్ వాదులకు అందరికి కూడా ఈ కమిటీ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి వారి కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. పెద్ద నరసరావు గారు కూడా వేదిక దగ్గర రావాల్సింది మనం చేస్తున్నాం. నరసరావు గారిని కూడా వేదిక దగ్గర రావాల్సింది మనం చేస్తున్నాం. దయచేసి కృపారావు గారిని ఎక్కడున్నా కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అన్న ఒకసారి అక్కడ అందరు నుంచోండి అన్న ఫోటో తీసుకుందాం. ఈ కార్యక్రమంలో ఉన్నారో అయిపోయాక రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసింది మనం చేస్తున్నాం. అమ్మా దయచేసి మహిళలు దయచేసి దగ్గరికి వచ్చి కూర్చోవలసింది మనం చేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసినట్టు అంబేద్కర్ గారి ఆశయాలు కృపారావు గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. నా మీరు సైడ్కి రండి అన్న, కొద్దిగా జరగండి, కనపడతారు. నాకు కొద్దిగా జరగండి. అక్కడే ఉండండి ఒక ఫోటో. వారికి ఏర్పాటు చేసినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కెమెరా చూడరా ఇటు బాబాయ్
బతుకులు వద్దని చాటి చెప్పినవు మనువాద శాస్త్రాన్ని మంటలోన కాల్చినవు మనువాద శాస్త్రాన్ని మంటలోన కాల్చినవు మానవతా మూర్తివై మా గుండెలు నిలిచినవు జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా జై హో జై భీమ్రావు అంబేద్కరుడా జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా జై హో జై భీమ్రావు అంబేద్కరుడా జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ 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 అంబేద్కరు ఆశయాల అడుగులవుదము మరువకుండా మనమంతా ఆచరించుదాం ఎన్నాళ్ళింకెన్నేళ్ళు బానిస బతుకు ఎదురించి పోరాడితే మనదే గెలుపు వ్యక్తి కాదురా అతడు మా జ్ఞాన శక్తి వ్యక్తి కాదురా అతడు మా జ్ఞాన శక్తి మన దేశపు స్థితిగతిని మార్చిన మా మేధావి జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా జై హో జై భీమ్రావు అంబేద్కరుడా జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా జై హో జై భీమ్రావు అంబేద్కరుడా బానిసత్వ సంఖ్యలు తెగ నరికిండు భారతదేశానికి దిక్సు చెయ్యిండు బోధిసత్వ జ్ఞాని అయి బోధించిండు ఈ విశ్వమంత విజ్ఞానిగా వికసించిండు రాబోయే తరానికి మీరే మా స్ఫూర్తి రాబోయే తరానికి మీరే మా స్ఫూర్తి ఎంత చెప్పినా మీది తరగదయ్య కీర్తి జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా జై హో జై భీమ్రావు అంబేద్కరుడా జై బోలో బాబా సాహెబ్ అంబేద్కరుడా జై హో జై భీమ్రావు అంబేద్కరుడా అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలే అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే సిర్రాసిగా అందుకున్న సీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలో మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసీ గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో కోసలు తీరాలంటే బహుజన జెండను కొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయుడు జరగండి అన్న చూడండి సార్ చూడరు ఒకసారి ఓకే డన్ కొద్దిగా వెనక్కి జరిగిపోతాను వెనక్కి జరిగి ఇలా చూడండి ఒకసారి
ఓకే డన్. వెయిట్ వెయిట్ వెయిట్. దయచేసి అందరూ వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్రీయ తరఫున అభివృద్ధి కోరుకుంటున్నాం. వసంతరావు గారిని వేదికలకు అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అంటే రాములు గారు ఎక్కడ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మాకు తెలియజేస్తే వేదిక మీదకి వాటిని ఆహ్వానిస్తాం. కార్యక్రమం కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి దయచేసి అన్నిదా భావించకుండా ఎవరైతే పెద్దలు వచ్చిండారో వారిని మాకు తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది మన కార్యక్రమము, ఎవరు అన్నిదా భావించద్దు. అంబేద్కర్ గారి కార్యక్రమం కాబట్టి ఎస్కే రఫీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వారు, ప్రపంచ మేధావి, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జ్ఞానానికి ప్రాతిక అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి విగ్రహ ఆవిష్కరణను, ప్రతిష్టను ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో మరి ఈరోజు ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ ఆవిష్కరణకు, ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడానికి ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో ఒక కమిటీ మరి ఏర్పాటు చేయటమైంది. ఈ కమిటీ సభ్యులకు మరి పేరు పేరున కండే రాములు, శ్రీ కోటపూరి కృపారావు, శ్రీ బల్లి శ్రీను, తలారి ప్రభుదాసు, రెప్పవరపు అంజిబాబు, తోటపల్లి రవి, కోటపూరి మారుతిరావు, శ్రీ మక్కిన రత్నరాజు, శ్రీ తోటపల్లి అజయ్ బాబు ఎండో ఈ కాలనీ వాసులు. అయితే ఈ విగ్రహం నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు, మరి ఎన్నో రకాలైనటువంటి బాధలతోటి ఈ విగ్రహాన్ని నిర్మించినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి జైభీములు, పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. అయితే ఈ వేదిక ముందున్నటువంటి మరి ఈ అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు, వెంకటేశ్వర కాలనీ యొక్క ప్రజలు, మరి 50వ డివిజన్ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్నటువంటి ఏదాని యోధులు, కళాకారులు, పండితులు, మేధావులు వీరందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడకు రేపులేని ఎల్లుండి 4 రోజుల క్రితం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమము ఈ దేశంలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, మరి ప్రతి ఒక్క వాడలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. కన్నుల పండుగ చేస్తున్నారు. ఏదైతే ప్రపంచ దేశాలను హర్షించేటటువంటి ఐక్యరాజ్య సమితి ఒక పిలుపునివ్వడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని 7 రోజుల నుంచి వారోత్సవాలుగా, జ్ఞానోత్సవాలుగా ప్రతి ఒక్క వాడలో జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవాలని మొన్న ఒక ప్రకటనలో కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ 4 రోజులు ఆగి రేపు ఏప్రిల్ 14న కానీ ఈ విగ్రహ ఆవిష్కరణను చేపట్టినట్టుగా ఇంకా బాగుండేది. ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా నన్ను ఈ కాలనీ వాసులు మరి ఆహ్వానించినందుకు నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసు వారికి విన్నపం, అన్నా 7-8 నెలల నుంచి మేము ఈ వర్గీకరణ పోరాట ఉద్యమంలో మరి ఈ రాష్ట్రంలో కాకుండా దేశమంతా తిరిగి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది, మా జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది, పార్టీలకు అతీతంగా మా జాతిలో ఉన్నటువంటి మరి ఉపకులాలందరినీ కలుపుకొని
మా జాతి కోసం నేను ప్రాణత్యాగం చేయడానికి తిరుగుతూ ఉన్నాను. న్యాయ పోరాటం ఒక పక్క చేస్తూ ఇంకొక పక్క మరి ఉద్యమాన్ని మరి ఉద్ధృతం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మాత్రం కేవలం అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు మాత్రమే రావడం జరిగింది. మీకు తెలియజేస్తున్నాను, ఎస్పీ పోలీస్ వారికి అలాగే ఇంటెలిజెన్స్ వారికి. అయితే మీరెన్ని కేసులు పెట్టుకున్నా నా పోలీస్ సోదరులకి మరీ మనం చేసుకుంటున్నాం. మా జాతికి జరిగేటటువంటి అన్యాయం మీద, నష్టం మీద పార్టీలకు అతీతంగా ప్రాణాలైనా వదులుతాం, కానీ ఈ ఉద్యమాన్ని వెనక్కి తీసుకెళ్ళమని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా ఇక్కడకు వేదిక పైన ఉన్నటువంటి మెజిస్ట్రేట్ అయినటువంటి మహిళా సింగే గారు మరి తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక 3 నిమిషాలు మాట్లాడతారని తెలియజేస్తున్నాను. మన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకు పాడుపడినటువంటి పెద్దలకును, వెంకటేశ్వర కాలనీ విద్యార్థులందరికీ, పెద్దలకును, పండితులకు నా నమస్మాంజలి. నేను రిటైర్డ్ అయ్యానయ్యా, నాకు కంటిన్యూషన్లో లేను. విషయం ఏమిటంటే, అంబేద్కర్ యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే. ఎలా కష్టపడ్డాడు, అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఆయన చూపించినటువంటి సూచనలు ఏమిటి, మనం ఎంతవరకు ఎదిగాం అనే పాయింట్లో మనం గమనించవలసి ఉంటుంది. రీసెంట్గా నాతో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, అన్నీ అంబేద్కర్ గారు మాదిగ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ రాశారు, మాకేమి లేవని. పండితులు వారు. నేను అన్నాను, ఆయన కాన్స్టిట్యూషన్ రాసింది వాళ్ళ కోసం కాదయ్యా, ఈక్విటీ, ఈక్వాలిటీ, సమానత్వం, సభ్యత్వం అంటే ఏమిటో చెప్పమన్నా ఒక విషయం. ఏమిటి, వాట్ ఇస్ ఆ ఈక్విటీ, ఈక్వాలిటీ ఏ చెప్పమని అడిగాను. అదేందండి, అట్లా ఎక్కడుందండి ఈ సమానత్వం అని అడిగాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను వారికి. ఒక ప్రహరీ గోడ అంటే ఒక క్యాంపస్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, అందరూ చూడాలని వస్తారు. చుట్టుపక్కల లోపలికి ఎంట్రన్స్ ఎవరికి లేదు. గోడ ఏమో 5.5 అడుగు ఎత్తులో ఉంది. చిన్నపిల్లలు వస్తారు, 4 అడుగులు వస్తారు, 4.5 వస్తారు, 5.5, 6 అడుగులు వస్తారు. ఇళ్లలో 6 అడుగుల వ్యక్తికి బాగా కనిపిస్తూ ఉంటుంది, 5.5 వ్యక్తికి కొంచెం కనిపిస్తుంటుంది, 4 అడుగులకి కనిపించదు. ఈ 4 అడుగులు ఉన్నవాడిని 6.5 అడుగుతో ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి మనం? వాడికి 2 అడుగులు పీటేయాలి, వాడితో సమానం అవుతాడు. అలాగే ఆ విధంగా సామాజికంలో ఎవరైతే అట్టడుగున ఉండి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎవరైతే డెవలప్ కాలేకున్నారో వాళ్ళకు సయ్యదునిచ్చి పైన కలపటమే ఉద్దేశం. నువ్వు ఇంకో మాట అన్నావు, వాళ్ళకే రాశారని. 1925లో అనుకుంటాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆలోచన చేశాడు. మొట్టమొదట చదువుకున్న వాళ్ళు లేరు, ఈ నిమ్మన జాతులన్నీ అక్షరంకలు కూడా రావడం లేదు. ఇక నా ఆర్యపుత్రులు తెలుసు కదా, ఆర్యపుత్రులు అంటే సపరేట్గా కులాల పేర్లు వద్దు. ఆర్యపుత్రులు నేర్చుకుంటే వారికి కూడా చదువుకుంటానికి శక్తి సామర్థ్యాలు లేక వెనకబడిపోతున్నారు. ఒకవేళ మనకు స్వాతంత్రం ఇచ్చినట్లయితే ఎవరు చేయాలి అంటే కావాల్సినటువంటి సిబ్బంది కావాలి కదా ప్రతి డిపార్ట్మెంట్కి అని ఆలోచన చేసి వారు ఒక లెటర్ రాశాడు గవర్నర్ ద్వారా విక్టోరియా రాణి గారికి. చాలామంది విద్యార్థులు ఆర్థిక స్థితులకి ఇబ్బందులు కలుగుతూ విద్య లేకుండా గమ్ముకున్నారమ్మా. కాబట్టి ఆ విద్యార్థులకి మీరు కొంత ఫండ్ కానీ అంటే కొంత లోన్ లాగా ఇచ్చినట్లయితే వారు అభివృద్ధి చెంది వాళ్ళు మన గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ వారు ఈ బాకీ తీరుస్తారు. దీని వలన మీరు రాజ్యం వెళ్ళడానికి కొన్ని ఓట్లు మీకు ఉత్పన్నం అవుతాయి అనే ఒక లింక్ పెట్టాడు వాళ్ళకి, లేకపోతే వాళ్ళు అనుసరించరని. ఇప్పుడు ఇచ్చేటువంటి బ్యాంక్ లోన్లో అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టింది. అయితే ఆ లోన్లకి ఎవరు ఎలిజిబుల్ అయ్యారు గమనించాలి. అది వారితో నేను మా వాదన చేసింది. అప్పట్లో కొద్ది గొప్ప చదువుకునేది ఎవరు? ఆర్యవైశ్య పుత్రులు. ఆ లోన్ల ఎఫెక్ట్ వాళ్ళకి అందించబడ్డాయి.
అందుకని అప్పట్లో చూసారా, ప్రతి కోర్టులో లాయర్లు కానివ్వండి, మ్యాజిస్ట్రేట్లు కానివ్వండి, డిస్ట్రిక్ట్ జడ్జిలు కానివ్వండి, వాళ్ళే ఉన్నారు. కారణం కూడా అదే. దీన్ని ఎంతమంది వినియోగించుకున్నారు? రెండవదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎక్కువ మాట్లాడు ఎందుకంటే టైం ఒకటిగా వస్తుంది, జనాలు 2 నిమిషాలు ముక్కలో మాటేస్తారు. ఏం చెప్పాలనుకున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరే అయినప్పుడు ఒక సీటే వచ్చింది మనకు. అప్పుడు అక్కడ ఇంకొక సీట్ ఉంటే కానీ ప్రపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ముస్లింకు ఉన్నాయి అప్పట్లో. ఓటు విషయం వచ్చేటప్పటికి ఓటు అందరికీ రావాలి అనే విషయం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే విక్టోరియా రాణి గారికి లెటర్ రాయవలసి వచ్చింది. ఆమె ఎందువలన అడిగినప్పుడు, ఎప్పుడైతే ఓటు హక్కు నీకు కలిసి వస్తుందో ఆటోమేటిక్గా మీ గవర్నమెంట్ మీకు ఉంటుందాం అన్నట్టు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. ఎందుకంటే ముందు వీళ్ళు ఎంట్రన్స్ చేయాలి కాబట్టి. అప్పుడు గాంధీ మహాత్ముడు, నెహ్రూ వీళ్ళందరూ కలిసి థర్డ్ ఫారం అంటే 8th క్లాస్ చదువుకున్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఇద్దామని నిర్ణయించారు. మరి 8th క్లాస్ వరకు మరి చదువుకున్నది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. ఈ దిగున్నటువంటి జాతుల్లో ఎవరన్నా అప్పట్లో అక్షర ముక్కలు కూడా ఇసుకలో రాయటం జరిగింది. ఇంకా వాళ్ళకి ఓటకు ఎక్కడిది అంటే, ఓటకు అందరికి ఇచ్చినట్లును వీరికి ఓటకు లేకుండా చేయటానికి వాళ్ళు అక్కడ ఆ విధంగా పొందుపరిచినప్పుడు అంబేద్కర్ దానికి వ్యతిరేకించి అందరికీ ఓటకు, చదువుతో నిమిత్తం లేకుండా అందరికీ ఓటకు ఇవ్వాలని చెప్పి మనకు ఓటకు ఆనాడే కల్పించవలసి వచ్చింది. అది ఇప్పుడు మనం వినియోగించుకోవాలి. నీ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి, నీ హక్కుల కోసం వినియోగించుకోవాలి. నీకు ఎక్కడైతే నష్టం జరుగుతుందో వాళ్ళని సమకూర్చుకొని నువ్వు అద్భుతంగా దాన్ని సమకూర్చుకుంటానికి ప్రయత్నించాలి. సరే, నాకు ఎక్కడైనా లాస్ట్లో ఇస్తుంటారు, ఎందుకంటే చెప్తుంటే మినిమం 40 నిమిషాలు పడుతుంది. కాబట్టి నేను వెనక చెప్పమన్నారు, మొట్టమొదటి నేను అయ్యాను కనుక ఇంతవరకు మీరు అందరూ కూర్చొని విన్నందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ జై భీమ్. శేషన్న మన మైలా సంగే గారికి, మేడం, తర్వాత మన కమిటీ సభ్యులు కన్యారాముల మామ, మన శ్రీను, మన పేర్లు నాకు ఐడియా లేదు. ఈ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, మరి ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం వచ్చిన కాలనీ వాసులు, బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహము వెంకటేశ్వర కాలనీలో ఈరోజు ఆవిష్కరణ జరగడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన సుదినము. ఎందుకంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అది అలా లేట్ అవుతూ మరలా ఏప్రిల్ 10న జరుగుతుంది. ఇంకొక 4 రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి మనం జరుపుకోబోతున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు కృషి చేసిన మరి కండే రాములు గారికి, కోటపరి కృపారావు గారికి, వీళ్ళు పెద్దన్న పాత్ర పోషించి ప్రముఖంగా ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా బల్లి శ్రీను, అతను ఆ యొక్క విగ్రహం స్టార్ట్ దగ్గర నుంచి అయిపోయిన దాకా కను రెప్పలాగా చూసుకొని చాలా చక్కగా ఆ యొక్క కన్స్ట్రక్షన్లో తన ముఖ్య పాత్ర పోషించారు. అలాగే తలారి ప్రభుదాసు, తర్వాత కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున తెలియజేస్తున్నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర కాలనీలో అంబేద్కర్ గారి ఈ విగ్రహావిష్కరణ అనేది మరచిపోలేని రోజు. నేను ఈ కాలనీకి వచ్చినప్పుడు నుంచి అనుకుంటా ఉండేవాడిని, ఎప్పుడైనా సరే ప్రతి అంబేద్కర్ జయంతి అప్పుడు స్టాట్యూ పెట్టాలనేది నా యొక్క చిరకాల కోరిక. అది ఈరోజు మన కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క అంబేద్కర్ గారి యొక్క విశిష్టత గురించి మన రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత మన మేజిస్ట్రేట్ సింగే గారు ప్రతి ఒక్కరు తెలిపి ఉన్నారండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ
జయంతి ఉత్సవాలని వారోత్సవాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని తూచా తప్పకుండా మనం అంతా కూడా ఫాలో అవుతున్నాము. ముందుగా ఈ కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు జై భీములు. అదేవిధంగా అంబేద్కరు గొప్ప విద్యావంతుడు, ప్రపంచ మేధావి. అదేవిధంగా ఆ రోజుల్లో అంబేద్కర్ని రాజ్యాంగాన్ని భారతదేశానికి అత్యంత ప్రజాస్వామ్య అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది. ప్రపంచంలోకెల్లా కూడా అతి లార్జెస్ట్ అతి సుదీర్ఘమైనటువంటి అతి పెద్ద సామ్రాజ్యమైనటువంటి మన సామ్రాజ్యంలో ప్రపంచీకరణ ఒకవైపు ఉంటే కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ జరగాలి అనేటువంటి ఒక భావన కలిగి ఉంది. కానీ ఇంతమంది మేధావులు, అనేక మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. మనకు తెలుసు భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొదటి నుంచి కూడా 1885లో స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆనాటికి పిల్లవాడుగా ఉన్నటువంటి మన దాదాపు 1891 సంవత్సరంలో జన్మించినటువంటి అంబేద్కర్ ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, సామాజిక రుగ్మతలను కూడా అధ్యయనం చేసి చిన్నతనం నుంచి కూడా దాదాపు ప్రపంచంలోకెల్లా కూడా ఒక మహోన్నతమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి భారతదేశాన్ని రాబోయే భావితరాలకి చూపించాలనే ఉద్దేశం మీద ఆ రోజుల్లో బ్రిటిష్ ఆ రోజుల్లో భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. దాదాపు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఆ 200 సంవత్సరాల్లో 1857 సంవత్సరంలో జరిగినటువంటి మొదటి సిపాయి తిరుగుబాటు, మొదటి భారత స్వాతంత్ర ఉద్యమం, అదేవిధంగా 1887 సంవత్సరంలో కౌన్సిల్ చట్టం, తర్వాత 1836 సంవత్సరంలో కౌన్సిల్ చట్టం. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణల్ని, చట్టాలని క్షుణ్ణంగానూ అభ్యసించి అధ్యయనం చేసి వాటిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రజాస్వామ్య విలువల్ని సేకరించి తన వద్ద ఉంచుకొని దాదాపు అనేక ప్రపంచ దేశాలు, ఆ రోజుల్లో 65 దేశాలు ప్రజాస్వామ్య దేశాలు మనగలుగుతూ ఉన్నాయి. ఈ 65 దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని బాగా అధ్యయనం చేసి పఠించి దాదాపు పేజీ వైజ్గా దాదాపు లండన్ అనేక సార్లు వెళ్ళిపోయాడు. లండన్లో కానీ తర్వాత దాదాపు జపాన్ కానీ అనేక దేశాలు పర్యటించి ఆ రోజుల్లోనే బరోడా మహారాజు యొక్క ఆశీస్సుతోటి వారు దాదాపు ఆ రోజుల్లోనే బరోడా మహారాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక విద్యావేత్తగాను, గొప్పవాడుగాను, మేధావిగాను పరిగణించి భారతదేశంలో రాబోయే కాలంలో ఈ ప్రజాస్వామ్యానికి విలువలు కాపాడేటువంటి అంబేద్కర్ ఒక్కడేను. కనుక ఈరోజు మనకి అంబేద్కరిజం అందించింది. మనకు తెలుసు అనేక బుద్ధిజము, జైనిజము, అదేవిధంగా అనేకమైన మతాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఆఖరి చివరికి అంబేద్కర్ ఏం చేశారు? బుద్ధిజాన్ని స్వీకరించాడు. బుద్ధిజం స్వీకరించిన తర్వాత బుద్ధిజము అంబేద్కరిజంతో లీనమైపోయి మనకి అంబేద్కరిజాన్ని మనం పాటిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో దాదాపు 1946లోనే ఒక కమిటీ ఏర్పడింది. భారతదేశాన్ని ఏ విధంగా మనం పరిపాలించాలి, భారతదేశానికి ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా ఉండాలి, భారతదేశంలో పార్లమెంటు ఏ విధంగా ఉండాలి అనేది దాన్ని ఇంగ్లాండు మ్యాగ్నా కార్టా అనే చట్టం నుంచి తీసుకున్నాడు. అదేవిధంగా భారతదేశానికి విలువలు, ప్రజాస్వామిక విలువల్లో ఎగువ సభ, దిగువ సభ మీకు తెలుసు. ఎందుకంటే ఎంపీలు 2 ఉంటారు, ఒక రాజ్యసభ సభ్యుడు, లోకసభ సభ్యులు. లోకసభ సభ్యులు మనం ఏం చేస్తాం? ప్రజలంతా కూడా డైరెక్ట్గా ఎన్నుకుంటారు ఎన్నికలు జరిగితే. రాజ్యసభ సభ్యులు ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి వాళ్ళని ఎన్నుకుంటారు. అదేవిధంగా ఆ విధంగా భారతదేశానికి ఐర్లాండ్ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పట్టించి ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ విధానాన్ని ప్రవశించి అధ్యయనం చేసి చక్కగా భారతదేశానికి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ విధంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకున్నారు. ఆ రోజులో 1789 సంవత్సరంలో జరిగినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం మనకి ఆ రోజు సమాజం యొక్క విలువలు, సమాజంలో అణగారినటువంటి ప్రజలు, డిప్రెస్డ్ పీపుల్, అప్రెస్డ్ పీపుల్, అణగారినటువంటి దిగువగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకం చేయాలి. నా ప్రజల్లో ఉన్నటువంటి అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది. ఈ అంటరానితనము, అస్పృశ్యత ఎలా పోవాలి అనేటువంటి సామాజిక న్యాయం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే దాన్ని ఒక 42 అమెండ్మెంట్ తర్వాత 117 ఆర్టికల్ ప్రకారం సామాజిక న్యాయాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని చేసినా కానీ ఇంతమంది మేధావులు ఉన్నారు, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఉంది, రాజ్యాంగ పరిషత్ ఉంది. అయినా కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఒకటే చెప్పాడు,
బాబు రాజేంద్ర ప్రసాద్ ఏం చెప్పాడంటే నెహ్రూ గారికి, గాంధీ గారికి, మిగిలినటువంటి వల్లభాయ్ పటేల్ వారికి వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి భారతదేశానికి ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరున్నారు. వారు ప్రపంచ మేధావిని నేను గుర్తించాను. అదేవిధంగా మీరు కూడా అబ్జర్వ్ చేసి వారే ఉండాలని చెప్పి ఆ రోజుల్లో ఆయన్ని కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఒక చైర్మన్ గాను, అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ, భారత రాజ్యాంగాన్ని రచించడానికంటే దాదాపు ఒక రాజ్యాంగ కమిటీ కావాలి. ఆ రాజ్యాంగ కమిటీ యొక్క సలహాలు సహాయం తీసుకొని ఇవి ప్రత్యేకించి అనేక రాజ్యాంగాల్ని కూడా పుట్టల్ని దాదాపు అహర్నిశలు 24 గంటలకు కృషి చేసేవాడు. ఎదురుపోయేవాడు కాదు. నా ప్రజలు ఏమవుతారు, నా ప్రజలంతా కూడా భారతదేశంలో నేను రస్తున్నటువంటి భారత రాజ్యాంగ విధానాన్ని ఒక భావితరాలకి, తరతరాలకి ఈ రాజ్యాంగం మనగలగాలి. ప్రపంచ దేశాలన్నింటి కూడా భారతదేశం మనుగడ ఉండాలి. భారతదేశ ప్రజాస్వామ్య విధానం ముఖ్యంగా ప్రధానంగా ఒక ప్రజాస్వామ్య విధానంలో కలిగి ఉండాలి. కనుక ఈనాడు కూడా ప్రపంచ మేధావులు కానీ, ప్రపంచ విద్యావంతులు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలు అందరూ కూడా అంబేద్కర్ ఈనాడు కూడా ఒక మంచి ఒక సామాజిక దార్శనికుడు గాను, అదేవిధంగా ప్రపంచ మేధావి గాను, ప్రపంచ విద్యావంతులు గాను, అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించడానికి వారు చేసినటువంటి కృషిని త్యాగిస్తూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవాడు. కనుక ఆ విధంగా రాసినటువంటిది శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వారికి ముఖ్యంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ వారు మంచి పని చేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ముందుగా ఒక 4 రోజుల ముందుగా వారు 10వ తారీఖు ఈరోజు రాష్ట్ర మాలమహానాధ్యక్షులు గవర్నీయులు శ్రీ మన బిళ్ళ వసంతరావు గారు, అదేవిధంగా సింగి గారు మెజిస్ట్రేట్గా చేసి రిటైర్ అయ్యాడు. తర్వాత మిగిలినటువంటి వక్తలు ఇక్కడ అంకమ్మరావు గారు. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తున్నాను, మేము కూడా చిన్న మల్లేశ్వర కాలనీలో కూడా రేపు రాబోవు ఒక నెల లోపుగా మేము ఒక విగ్రహాన్ని కూడా అక్కడ లైబ్రరీ కమ్ స్టాట్యూ అంటే గ్రంథాలయం మరియు స్టాట్యూ అంటే బతుకుల్లో వెలుగులు నింపావు, రేపటి మా బతుకుల్లో ఆజ్యం పోసావు. చీకటి మా బతుకుల్లో వెలుగులు నింపావు, రేపటి మా బతుకుల్లో ఆజ్యం పోసావు. కులమంటూ తన్నుకు చస్తుంటే అందరం ఒకటంటూ ముందుకు నడిపావు. కులమంటూ తన్నుకు చస్తుంటే అందరం ఒకటంటూ ముందుకు నడిపావు. పసిబాలుడిగా బడికి వెళ్ళిన ఊరి నుండి నిన్ను వేరు చేసిన విద్య ఉద్యమం ఆయుధమనుకొని ఊపిరినే దిగమింగుకుంటూ నువ్వు ఎత్తుకు పై ఎత్తులు వేసావు. జై భీమంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము. జై భీమంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము.
మా బతుకులకు హక్కులనిచ్చావు, బహుజనుల గుండెల్లో ఊపిరివైనావు. ఒంటరి మా బతుకులకు హక్కులనిచ్చావు, బహుజనుల గుండెల్లో ఊపిరివైనావు. కప్పిలాలు వేలాడే వేలలో ప్రకృతి అంతా నిద్రిస్తుండగా, చిల్లులు పడిన పూరి గుడిసెలో పగలు రాత్రి తేడా తెలియక నిద్రలు లేని రాత్రులు గడిపావు. జై భీమంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము. జై భీమంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము. మందు విజ్ఞానం అవకోశం పట్టావు, రాజ్యాంగ రూపుడవై స్వేచ్ఛను ఇచ్చావు. ఇహమందు విజ్ఞానం అవకోశం పట్టావు, రాజ్యాంగ రూపుడవై స్వేచ్ఛను ఇచ్చావు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వర్ణ వివక్షకు నాంది పలకమని వేదం చదివితే నాల్క కోస్తిరని బ్రాహ్మణిదానికి విసుగు చెంది నువ్వు బౌద్ధాన్ని స్వీకరించావు. జై భీమంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము. జై భీమంటూ మేమెలుగెత్తి చాటుతము, నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము. కులగజ్జి మూర్ఖులకు గుణపమ్మయ్యావు, కులరహిత దేశంగా చూడాలనుకున్నావు. కులగజ్జి మూర్ఖులకు గుణపమ్మయ్యావు, కులరహిత దేశంగా చూడాలనుకున్నావు. సాంఘిక సమానత జన్మ హక్కని మహత్ చెరువులో నీళ్లను తాకి. మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మీ అందరికీ తెలుసు, మరి ఆయన ఏంది, ఆయన కథ ఏంది మీ అందరికీ తెలుసు. కానీ ఇంత అభిమానంతో మరి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, యువకులు, విద్యార్థులు, అంబేద్కర్ యువజన సంఘాలు మిమ్మల్ని ఆహ్వానిస్తే ఈ ఆహ్వానాన్ని ఇందాకటి దాకా వస్తామని చెప్పి ఇప్పుడు తిరస్కరించడం ఇది సిగ్గుచేటని, ఈ యొక్క ఘటనను మరి ఈ నగరంలోనే కాకుండా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానాడు తరఫున పార్టీలకు అతీతంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ కాలనీలో 50వ డివిజను వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు దయచేసి ఏమనుకోకుండా 2 నిమిషాలు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానాడు తరఫున చిన్న విన్నపాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, వేసుకోవటానికి బట్టలు లేక, ఊరికి దూరంగా ఉంటూ, శ్మశానాలకు దగ్గరగా ఉంటూ, మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటున్నటువంటి మన బ్రతుకుల్ని ఈరోజు ఈ సమసమాజంలోకి మరి ఏ దేవుడు కానీ, ఏ దెయ్యం కానీ, మరి ఏ మత గ్రంథం కానీ, కుల గ్రంథం కానీ మనల్ని తీసుకురాలేదు, మన తలరాతలు మార్చలేదు. వాస్తవంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే ఈరోజు ఈ సమసమాజంలో తిరగలుగుతున్నాము. మరి మీరు
ఈ రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేలు అవ్వగలుగుతున్నారు, మేయర్లు అవ్వగలుగుతున్నారు, కలెక్టర్లు అవ్వగలుగుతున్నారు. ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ప్రతి ఒక్క స్థాయిలో ఈ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ కోటాలో మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్ కోటాలో మీరు అనుభవిస్తున్నారని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి తరుణంలో మరి సిగ్గు అనేది ఉంటే నూతలపాడు శాసనసభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రశ్నిస్తున్నాను. మీరు 7-8 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కార్యక్రమంలో వర్గీకరణకు వ్యతిరేక పోరాట ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది మీకు నాకు అంతర్గత పోరుంటే దాన్ని పక్కన పెడుతున్నాను. నేను చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని. అయితే నేను నిన్న ఢిల్లీ పోయి వెళ్ళొచ్చిన తర్వాత నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కలిసి ఈ రాష్ట్రంలో మాలల మీద జరుగుతున్న కక్షను మరి కుట్రను, మాలల మీద వివక్ష జరుగుతుంది, మాలలను అణచివేయాలని చూస్తున్నారు అనే దాని మీద ఈ యొక్క రాజ్యాంగాన్ని పునరాలోచించుకోవాలని నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి మాల మహానాడు తరపున వినతి పత్రం ఇచ్చి వచ్చిన రోజు కూడా ఎస్ఎన్ బాడు ఎమ్మెల్యే గారు ఫోన్లో నన్ను అభినందించడం జరిగింది. దీనికి కూడా అభినందిస్తున్నా. మీకు ఇక్కడ హెడ్ క్వార్టర్లో, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో మీకు జరిగినటువంటి అవమానం మీద నేనే మొదటగా స్పందించి ఆ శిలాఫలకాన్ని తీసివేసి మళ్ళీ మీ పేరును చేర్పించి కొత్త శిలాఫలకాన్ని వేయడం జరిగింది. మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఎన్నున్నా వాస్తవంగా నిన్ను ఇక్కడికి ఆహ్వానించారు కాబట్టి ఒక దళిత శాసనసభ్యుడిగా ఈ రోజు ఇక్కడికి నువ్వు రావాల్సినటువంటి బాధ్యత నీ మీద లేదా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇంకొకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మన అని ఆహ్వానించినప్పుడు మేము మా మాల సామాజిక వర్గంలో మా రిజర్వేషన్ కోటాలో మా రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈరోజు శాసనసభ్యులుగా నువ్వు ఉంటూ మరి చట్టసభల్లోకి వెళ్తూ మరి ఈ యొక్క అంబేద్కర్ గారి మరి స్టాచ్యూ ఆవిష్కరణకి రాకుండా నువ్వు మానుకోవడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ అంబేద్కర్ గారి యువజన సంఘం, విద్యార్థి సంఘాలు దయచేసి ఒక 2 నిమిషాలు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీల కోసం క్యాబినెట్ మంత్రిగా ఉండే మరి స్త్రీల కోసం హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కుల కోసం మరి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనవాదులు మరి స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వడానికి లేదు, స్త్రీలు పురుషులతో సమానంగా రావడానికి లేదు అని చెప్పి హిందూ కోడ్ బిల్లును తిరస్కరించడం జరిగింది. ఈ హిందూ కోడ్ బిల్లును తిరస్కరించినప్పుడు నేను పెట్టినటువంటి బిల్లును తిరస్కరించారని చెప్పి ఆ రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదట కేంద్ర మంత్రిగా ఉండే ఈయన పెట్టినటువంటి బిల్లును తిరస్కరించారని మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మొట్టమొదట గనుడు ఈ భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రం ఒక్కడేనని గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ యొక్క మరి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 9 నెలల నుంచి నేను ప్రతి ఒక్క మాల శాసనసభ్యుడిని అనేక రకాలుగా నాదైనటువంటి శైలిలో విమర్శిస్తున్నాను ప్రజాప్రతినిధులను. మరి అధికార పార్టీలో ఉన్నటువంటి వారినైనా లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారినైనా, అయ్యా మీరు మా రిజర్వేషన్ కోటాలో మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై శాసనసభలో, శాసన మండలంలో ఎంపీలుగా, మంత్రులుగా భోగభాగ్యాలు అనుభవిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు మరి సుఖ సంతోషాలతో ఉంటే సరిపోదు. మీరు జాతి కోసం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జాతికి జరుగుతున్నటువంటి నష్టాన్ని, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. మీరు కనీసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశం ద్వారా మరి స్పందించాలి. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమో, చట్ట వ్యతిరేకమో, ప్రజాస్వామ్య వ్యతిరేకమో మరి కనీసం ఈ శాసనసభ్యులందరూ ఒక చోట సమావేశమయ్యి మీ యొక్క అధినాయకత్వాన్ని, మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని, మీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ, మా ఓట్లు ఎక్కువ. గతంలో మరి జగన్ ప్రభుత్వాన్ని మాకున్నటువంటి సంక్షేమ పథకాలు మా యొక్క పూర్తిగా ఆపేశారు కాబట్టి మాకు జరిగిన అన్యాయం మీద మరి మేము ఇప్పుడు మన జరిగినటువంటి ఎలక్షన్లో టీడీపీ పార్టీకి చేయడం జరిగింది. మేము ఓట్లు వేయకుండానే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? మా మాలలు ఎక్కువ, మాల పల్లెల్లో మమ్మల్ని తిరగనీరు, మా మాలలు మా ఇల్లును నిర్బంధిస్తారు అని చెప్పి కనీసం మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఒక్కసారైనా మరి ముఖ్యమంత్రి గారిని కలవలేదని, మీరు ఎందుకు ఈ విధంగా జాతికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున
అడుగుతున్నాను. ఇదే తీరులో రేపు ఎల్లుండు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నర్ గారు, ఈ గవర్నర్ గారు అపాయింట్మెంట్ రావడం జరిగింది నాకు. ఇక్కడ 10 మందిని తీసుకొని వెళ్ళి గవర్నర్ గారిని కలిసి మనకు జరుగుతున్న అన్యాయం మీద, నష్టం మీద, మరి పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించండి. రాజ్యాంగం ప్రకారం మీరు ఏం చేసినా మేము తలొగ్గిపోతాము. ఈ దేశంలో రాజ్యాంగమే శిరోధార్యము. ఈ రాజ్యాంగం ప్రకారం మీరు ఏది చేసినా మేము తలొగ్గిపోతామని చెప్పి రేపు గవర్నర్ గారిని కూడా కలిసి మరి మన యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అమూల్యమైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ డిసప్పాయింట్ అంటే ఇక్కడ వాస్తవంగా మేము మా కార్యక్రమానికి వస్తామని చెప్పి రాకపోతే చట్ట ప్రకారం 89 యాక్ట్ వర్తిస్తుంది. మమ్మల్ని అవమానించినట్టే, మమ్మల్ని అగౌరవపరిచినట్టే, మమ్మల్ని అవమానించారు. కాబట్టి 89 యాక్ట్ ప్రకారం మీ మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టచ్చు. ఇది చట్టాలు మాకు తెలుసు. ఇది నెగ్లిజెన్స్ యాక్ట్ 4. మీరు వస్తానని రాకపోతే చట్ట వ్యతిరేకము. మమ్మల్ని అవమానించినట్టే, దళితులను అవమానించారు కాబట్టి మీ మీద అట్రాసిటీ కేసులు కూడా పెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, మేము పెట్టలేక కాదు, మాకున్నటువంటి అభిమానంతో, ఆదరణతోటి మీరు వచ్చినా రాకపోయినా మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులము, అభిమానులము, అనుచరులము, ఆయన పాద ధూళితో పుట్టినటువంటి వారసులం. కాబట్టి ఈరోజు ఈ శిలాఫలకాల మీద మీ పేర్లు అట్లాగే ఉన్నాయి. లేకపోతే మేమే ఆ రోజుల్లో ఏదైతే మా మాల కన్నమని వంచస్తులు అయ్యి పౌరుష పరాక్రమాలతో ఉన్నట్లయితే ఈ శిలాఫలకాన్ని తొలగించేటటువంటి వాళ్ళము. మేము ఆ పౌరుషంలో లేవు. ఇప్పుడు మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో శాంతియుతంగా ఉన్నాం. కాబట్టి మీరు రాకపోయినా కూడా ఈ శిలాఫలకంపై మీరు వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్నట్టు ఈ శిలాఫలకాన్ని ఉంచడం జరిగిందని ఇది మీరు అందరూ గమనించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానాడుతో తెలియజేస్తూ ఈ కాలనీ వాసులకు, అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణ కమిటీ వారికి, మరి ఈ వేదిక పైన ఉన్నటువంటి వారికి, మరి ఈ వేదిక ముందున్నటువంటి యోధులు, మహానుభావులు, కళాకారులు, పండితులైనటువంటి వారికి, విద్యార్థులకు, యువజన సంఘాన్ని అందరికీ మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు, విప్లవాభినందనాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాల. వినికిడి మిషన్లు బహుమానం చేయటం జరుగుతుంది. ఎవరైతే సభ్యులు ఉన్నారో వినికిడి మిషన్లు అందజేసుకునే సభ్యుల పేర్లు మన బ్రదర్ తెలియజేస్తారు. కృపా వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వారి తరఫున ఈరోజు ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతికి ముందుగా ఇది రోజు విగ్రహ ఆవిష్కరణకు మా వంతు సహకారంగా అంబేద్కర్ వారి వల్ల మేము ఏం బాగుపడ్డాము, మేము ఎలా ఉపయోగపడుతున్నాము సమాజానికని ఆయన ద్వారా నేర్చుకున్న మాటలు మేము ఆచరణలో పెడుతున్నాం. దయచేసి ఈరోజు ఇక్కడ పెద్దలందరూ మాట్లాడారు. బాధాకరం ఎందుకంటే మాటలు కూడా రావటం లేదు. వారు చేసిన పనికి బాధాకరం అయినప్పటికీ కూడా మేమంతటికి మేము సైతం అంటూ మాకున్న దాంట్లోనే మేము సమాజానికి ఉపయోగపడాలని కొంతగా కృపా వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వారి తరఫున చెవిటి వారికి మోగవారికి చెవిటి మిషన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన సభాధ్యక్షులు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వారి సమక్షంలో వారికి ఈ యొక్క బహుకరణలు జరుగుతాయి. దయచేసి పోలయ్య గారు, శాషయ్య గారు సమయంలో శేషయ్య గారికి వినికిడి మిషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కృపా వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున బాలరాజు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వేదిక దగ్గరికి వస్తే వారికి కూడా పేరున చిరు సన్మానం చేసి వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. గారు, బిల్లా చెన్నయ్య గారు, నరసింహరావు గారు, బిల్లా వసంతరావు గారు, నరసింహరావు గారు, అంకమరావు గారు, కుప్పారావు గారు అందరూ సత్కారం చేస్తారు.
చాలా గొప్ప. కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ పెద్ద అయినటువంటి కండే రాములు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కలిసి ఆయనకి చిరు సన్మానం చేస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని గణపరచవలసిందిగా మనం చేస్తున్నాం. సభ్యులకి సన్మానం చేస్తున్నారు. ఓకే రెడీ చూడండి సార్. సార్ మీరు ముందుకు రండి సార్, కొద్దిగా ముందు జరగండి, మీరే బ్యాక్ సైడ్ ముందుకు జరగండి. పెద్దలందరూ సత్కరిస్తున్నారు. దయచేసి చప్పట్లు కొట్టి వారిని గౌరవపరచవలసిన కమిటీ పెద్దలు కుప్పారావు గారు గారికి కూడా పెద్దలు వేదిక మీద పెద్దలు సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా రాములు గారికి శ్రీనివాసరావు గారు స్పెషల్గా ఆయన యొక్క ప్రేమను చాటుకోవాలనుకుంటున్నారు. వారు కూడా ఒక శాలువాతోటి మన రాములు గారిని సత్కరిస్తున్నారు. దయచేసి త్వరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బోత్ ఆఫ్ థ్యాంక్స్ తోటపల్లి రవిబాబు చెప్తారు. దయచేసి భోజనాలు తోటపల్లి రవి, తోటపల్లి రాజేష్ వాళ్ళందరూ వచ్చి బోత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి భోజనం కూడా చక్కటి భోజనం కూడా ఏర్పాటు చేసి మరీ కోరుకుంటున్నాం. చప్పట్లు కొట్టండమ్మా. ఇప్పుడు జిల్లా వసంతరావు గారికి తోటపల్లి రవి శాలవా కప్పి సత్కరిస్తున్నారు. ఓకే సీని గారిని కూడా మేజిస్ట్రేట్ గారు సింగే గారు మన పిల్ల చెన్నై గారికి సన్మానం చేస్తాం. పిల్ల వసంతరావు గారు సన్మానం చేస్తున్న సారి మహిళలు రండి అమ్మాయి రండి. సింగే గారికి కమిటీ పెద్దలు చిరు సత్కారం చేస్తున్నారు. మేస్టర్ సింగే గారిని కుర్చీలో కూర్చోవలసిన మనం చేస్తున్నాం. కోటపల్లి అందరూ రండి అమ్మా. పల్లి సీని గారు సింగే గారికి సెలవు కప్పి కమిటీ తరఫున ఆయనకి చిరు సత్కారం. కమిటీ వారి తరఫున అక్క మానిటరింగ్ కమిటీ సభ్యులైనటువంటి అక్క రమణమ్మకు వెంకటేశ్వర కాలనీ కమిటీ వారి తరఫున చిరు సత్కారం జరుగుతుంది. వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బోత్ ఆఫ్ థ్యాంక్స్ తోటపల్లి రవి చెప్తారు. ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ఇవి మా ధన్యవాదాలండి. అందరికీ అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. పక్కనే భోజనం ఏర్పాటు చేశారు, భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు మా వినమ్ర నమస్సులు. ఇది సమానత్వం కోసం గళమెత్తిన కోటి గుండెల గానం. జై భీమ్, జై భీమ్ నినాదం మారు మోగెను. సమానత్వం కోసం చేసిన పోరు గెలిచెను. ఏప్రిల్ 14 వెలికిన దివ్య కిరణం నీవు. భారత జాతికి జ్ఞానపు కాబితి నీవు.
అంటారాని తనపు చీకటికి వెలుగు రేఖవు నీవు అనగారిన గుండెల్లో నింపిన ఊపిరి నీవు కొలంబియాలో విరదిమ్మని చాలో చెవితివి లండన్లో అభ్యసించిన న్యాయశాస్త్రం మేధావివి మహత్ సత్యాగ్రహం నీ సమానత్వ దీక్ష కుల వివక్ష పై నీ పోరాటం న్యాయం కోసం ఒప్పున ఒప్పందంతో రాజకీయ ప్రాతినిధ్యం సాధించావు రిజర్వేషన్ల ద్వారా బడుగులకు సామాజిక న్యాయం చేకూర్చావు హిందూ కోడ్ బిల్లుతో మహిళలకు స్వేచ్ఛించావు సమాజంలో వారికి ఉన్నత స్వాదం కల్పించావు బౌద్ధం స్వీకరించి శాంతి మార్గం చూపించావు ముఖదర్శకుడిగా మా గుండెల్లో నిలిచావు జై భీమ్ నినాదం మారు మోగెను సమానత్వం కోసం చేసిన పోరు గెలిచెను భారత రాజ్యాంగ శిల్పి నీవేనయ్యా కోటాది అగలాల్లో వెలు నింపిన గైవమయ్యా భారతరత్న నీకు మా హృదయానివాళి తరతరాలకు నీ ఆదర్శం మాకు దివ్యమైన వెలుగుబాట అంబేద్కర్ జయంతి మనందరి ఉత్సవం సమానత్వమే వనదుఖ్య నినాదం జై భీమ్ జై భీమ్
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల